ఓం శ్రీ పరమాత్మని నమః. జాంబవంతుడు హనుమంతుని శక్తి సామర్థ్యములను గుర్తు చేస్తూ ప్రేరేపింపగా వాయుసుతుడైన ఆ హనుమంతుడు పర్వత గుహయందు సింహము జూలు విదల్చి విజృంభించినట్లుగా అత్యుత్సాహముతో పరాక్రమించెను. 100 యోజనముల మేర ఉన్న సముద్రమును వెంటనే లంఘించుటకై ఆ మారుతి తనలో పరాక్రమమును కూడగట్టుకొని తన అద్భుత రూపమును పెంచసాగెను. వామనావతారమున 3 పాదముల విన్యాసములతో ముల్లోకములను ఆక్రమించిన శ్రీ మహావిష్ణువును ప్రజలెల్లరనూ దర్శించునట్లు ఆ వానర ప్రముఖులు సంభ్రమాశ్చర్యములతో పరమానంద భరితులై ఆ మారుతుని చూస్తూ ఉండిరి. మహావీరుడైన హనుమంతుడు వానరుల ప్రశంసలకు సంతోషించుచు తన వాలమును పైకెత్తి ఇంకా బలమును పుంజుకొన్నవాడై వృద్ధి చెందుతూ ఉండెను. ఆయనలోని తేజస్సు వెళ్ళి విరియుచుండెను. ఆ మహాత్ముని రూపము అద్భుతముగా ఉండెను. ధీశాలి అయిన హనుమంతుడు అద్భుత రూపమును చూస్తూ ఆ వానరులు సంతోషముతో ఉప్పొంగిపోయిరి. హనుమంతుడు వృద్ధులైన అచటి కపివరులకు నమస్కరించుతూ వానరుల మధ్య హనుమంతుడు ఈ విధముగా పలికెను. ఆకాశమున సంచరించెడి వాయుదేవుడు మిగుల బలశాలి. అగ్నిదేవుడు తనకి మిత్రుడు. తన వేగముచే పర్వత శిఖరములను కూడా చిన్న భిన్నమొనర్చగలడు. శీఘ్రముగా సాగిపోగల గరుత్మంతుడు మున్నగు వారి వలె ఆ మహాత్ముడు వేగగమనుడు. అట్టి మహాత్ముడైన వాయుదేవుని యొక్క పుత్రుడను నేను. ఎగురటలో లంఘించుటలో నాకు సాటి ఎవ్వరనూ లేరు. ఆకాశమును తాకుచున్న ఈ మేరు పర్వతమును సునాయాసముగా 1000 కొలది పర్యాయములు తిరిగి రాగలను. సముద్రమును అల్లు కొల్లాలమునర్చగల బాహుబలము కలవాడను. ఈ భూమండలమును సాగర జలములలో ముంచివేయగలను. పక్షులు సంచరించిడి ఆకాశమునందు గరుత్మంతుడు అమిత వేగముతో ఎగురుచుండును. అంతకంటే ఎక్కువ వేగముతో
వేల కొలది పర్యాయములు ఆ వైనతేయుని చుట్టూను ప్రదక్షిణ చేయగలను. ఉదయాద్రి నుండి సూర్యునితో పాటుగా నేను కదిలి సూర్యుడు అస్తాద్రికి చేరే లోపలే అస్తాద్రికి చేరుకొని మరలా ఉదయాద్రికి తిరిగి రాగలను. అలాంటి నాకు ఈ సముద్రమును లంఘించుట ఒక లెక్కయా? నా వేగ గమనముచే ఆకాశమున సంచరించెడి నక్షత్రాదులను సైతము నేను అధిగమింపగలను. ఓ వానరులారా, నేను ఈ పర్వతములపై గంతులు వేయుచు వాటిని నుగ్గు నుగ్గు కావింపగలను. ఎంతటి మహాసముద్రములనైనను ఊరు వేగముతో అవలీలగా దాటిపోగలను అని ఆ హనుమంతుడు తన శక్తిని వానరుల ముందు విశదపరిచెను. నేను ఆకాశమున వేగముగా సాగిపోవుచున్నప్పుడు వృక్షముల యొక్క తీగలు, ఆకులు, పువ్వులు నా వేగముతో రాలిపోవచ్చు నక్షత్రముల వలె నా మార్గమును శోభిల్ల చేయును. నన్ను అంబరము ఆకాశము అంత ఎత్తు అందరూ చూడగలరు. అంతరిక్షమున ఎగురుచు మేఘములు వెలువడి మెరుపు వలె నేను విద్యుద్వేగముతో రెప్పపాటు కాలములో ఆకాశమున ఎగురగలను. మహాసముద్రముపై ఎగురినప్పుడు నా రూపము ముల్లోకములను ఆక్రమించినట్టు విష్ణు రూపము వలె ఒప్పారును. నా బుద్ధి ద్వారా నిశ్చయించుకొనిన కార్యమును తప్పక సాధించి తీరెదను. నేను సీతాదేవిని తప్పక దర్శించి తిరిగి రాగలను. వానరులలో శ్రేష్ఠుడు, మిగుల తేజోబల సంపన్నుడు అయిన హనుమంతుడు వేగమునందు నేను వాయుదేవునంతటి వాడను. బల పరాక్రమముల యందు గరుత్మంతునితో సమానుడను. నేను పరాక్రమించినచో దేవేంద్రుని నుండి అయిన ఆ బ్రహ్మదేవుని నుండి అయిన అమృతమును బలవంతముగా లాగుకొని రాగలను. ఇక రావణి లంక ఒక లెక్కయా? దానిని పెకిలించి తీసుకొని రాగలను. ఇది నా దృఢ విశ్వాసము అని హనుమంతుడు నొక్కి వక్కానిస్తూ పలికెను. అలా మాటలాడుతున్న ఆ హనుమంతుని ఆ వానరులందరూ ఆనందాశ్చర్యములతో ఆ స్వామిని చూస్తూ ఉండిరి. ఆయన పలికిన వచనములు విని వానరులు విచారములు తొలగిపోవును. జాంబవంతుడు పరమానందభరితుడై ఆయనతో ఇట్లు పలికెను. నాయనా కేసరి కుమార, ఓ వాయు వరప్రసాది, మహావీరుడవైన హనుమంత, నీలోని ధైర్యోత్సాహములకు, నువ్వు పలికిన అభయ వచనములకు
వానరులలో కూడగొట్టుకొనియున్న అపార దుఃఖము తొలగిపోయినది. ఈ వానరులందరూ, ఈ కపివరులందరూ నీ శుభమును కోరుచున్నారు. నీ కార్యము సఫలమగుటకు స్వస్తి వచనములను పలుకుదురు. ఋషుల యొక్క వృద్ధులైన వానరుల యొక్క ఆశీస్సులతో, గురువు అనుగ్రహముతో నీవు ఈ మహాసముద్రమును లంఘింపుము. ఓ మారుతి, నీవు తిరిగి వచ్చేటి వరకు నీకై ఎదురు తెన్నులు చూచుచు మేము నీ నామమునే స్మరించుచుందుము. మన వానరుల ప్రాణములన్నీయును నీ పైననే ఆధారపడి ఉన్నవి. పిదప హనుమంతుడు ఆ వానరులతో ఇట్లు పలికెను. నేను కాలు మోపి లంఘించుటకు పూనుకొనినప్పుడు నా బలమునకు ఈ భూమి తట్టుకొనలేదు. అందువలన ఎత్తైన శిలలతో కూడిన ఈ మహేంద్ర పర్వతము యొక్క శిఖరములు స్థిరములు. నేను ఈ శిఖరముల పైన బలముగా కాలు మోపి అచట నుండే లంఘించెదను. ఓ వానర ప్రముఖులారా, సముద్రముపై 100 యోజనముల దూరమును లంఘించుటకు నేను పూనుకొనినప్పుడు ఈ శిఖరములు నా పాదముల ఒత్తిడిని భరింపగలవు. శత్రు సంహారకుడు, వానర ప్రముఖుడు, వేగమున వాయుదేవునితో సమానుడు అయిన ఆ మారుతి ఇలా పలికి ఆ పర్వత శ్రేష్టమైన మహేంద్రగిరిని అధిరోహించెను. ఆ మహేంద్రగిరిపై వృక్షములు శోభిల్లుచున్నవి. పచ్చిక బయళ్ళపై మృగములు హాయిగా సంచరించుచున్నవి. పుష్పములతో ఫలములతో అచటి వృక్షములు కలకలలాడుచుండెను. పెద్ద పులులు, సింహములు, మదపటేనుగులు స్వేచ్ఛగా ఆ గిరియందు తిరుగుచుండెను. పక్షులు గుంపుల యొక్క కలకలారవములు వినిపించుచుండెను. జల ప్రవాహములతో నిండియుండు అద్భుతములైన శిఖరములతో ఒప్పుచున్న ఆ మహేంద్రగిరిపై పరాక్రమమున దేవేంద్రునితో సమానుడగు మహాబలశాలియు కపివరుడును అయిన హనుమంతుడు ఇటు అటు సంచరించెను. ఆ మహాత్ముని పాదముల ఒత్తిడికి కంపించిన ఆ పర్వతము సింహముచే కొట్టబడిన మదపటేనుగు వలె కంపించెను. ఆ కంపనలకు ప్రాణులన్నీయును గగ్గోలు పెట్టెను. ఆ పర్వతము బీటలు వారెను. ఆ పగుళ్ళ నుండి నీటి ఊటలు స్రవించెను. హనుమంతుని పాదముల ఒత్తిడికి కంపించిన ఆ పర్వతము అందలి మృగములు, ఏనుగులు పీతిల్లసాగెను. నాగులు, గంధర్వులు, గుంపులు గుంపులుగా ఉన్న విద్యాధరులు అచటి పక్షులతో పాటు భయముతో గిరి సానువులను వదిలి అంతరిక్షమునకు ఎగిరిపోయిరి. శిలల ఒత్తిడికి మహాసర్పములు నలిగిపోవును.
ఉన్నతములైన గిరి శిఖరములు చలించిపోవుచుండెను. ఆ మహేంద్రగిరి ఆ సమయములో సంక్షోభ స్థితికి గురి అయ్యెను. శత్రువీరులను సంహరించుటలో దక్షుడు, వానరులలో శ్రేష్ఠుడు, వేగగమనుడు, మనోనిగ్రహము గలవాడు, మహానుభావుడు అయిన ఆ మారుతి వేగముగా సముద్రమును లంఘించుటకు ఏకాగ్ర చిత్తముతో మనస్సులో లంకన గూర్చి ఆలోచించుచు నిశ్చయించుకొనెను. इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये किष्किन्धाकाण्डे 67तमः सर्गः। వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 67వ సర్గము. కిష్కింధాకాండ సమాప్తము. ఇక్కడికి కిష్కింధాకాండము సమాప్తమైనది. రేపు సుందరకాండము మొదటి సర్గము విందాం. జై శ్రీరామ్.